ఓబులాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు 5గురిని దోషులుగా తేల్చింది. A1 బివి శ్రీనివాస్ రెడ్డి, A2 గాలి జనార్దన్ రెడ్డి, A3 బిడి రాజగోపాల్, A4 OMC కంపెనీ, A7 అలీఖాన్ను సిబిఐ కోర్టు దోషులుగా తేల్చింది. 5గురికి 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఇక ఇదే కేసులో మాజీ మంత్రి సబితకు బిగ్ రిలీఫ్ దక్కింది. A8 కృపానందం, A9 సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషులుగా తేల్చింది సిబిఐ కోర్టు. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు ఇచ్చింది సిబిఐ కోర్టు. ఈ కేసులో ప్రధాన నిందితులైన OMC కంపెనీ, బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, బిడి రాజగోపాల్, కె మెఫజ్ అలీఖాన్ను దోషులుగా తేల్చింది. గాలి జనార్దన్ రెడ్డి సహా 5గురికి 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. దోషులకు 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. OMC కంపెనీకి మాత్రం 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో IAS అధికారి శ్రీలక్ష్మిపై కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేయగా సిబిఐ వేసిన అప్పీలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సిబిఐ కోర్టు ఓబులాపురం కేసులో సంచలన తీర్పు వెల్లడించడం జరిగింది. అసలు కోర్టులో ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరిగాయి, ఎలాంటి తీర్పు వెల్లడించిందో మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు ఉన్నారు. అసలు ఎలాంటి తీర్పు వెల్లడించారు? ఈరోజు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఓబులాపురం మైనింగ్ కేసులో, సెన్సేషనల్ కేసులో ఈరోజు తీర్పు వెల్లడించడం జరిగిందండి. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులకు గాను ఒక నిందితుడు చనిపోవడం జరిగింది. మరొక నిందితురాలు సీనియర్ IAS ఆఫీసర్ శ్రీలక్ష్మి గారిపైన హైకోర్టులో క్వాజ్ చేసినందుకు మొత్తం మిగతా 7గురు పైన ఇంక్లూడింగ్ కంపెనీ పైన విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా సిబిఐ వారు మొత్తం 219 మందిని సాక్షులను విచారించారు కేసు నిరూపణ కోసం. తర్వాత ఈ కేసులో ఈరోజు సిబిఐ తీర్పు చెప్పిన తర్వాత 2 నిందితులను నిర్దోషులుగా ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది. వారిలో సీనియర్ IAS ఆఫీసర్ కృపానందం గారు మరియు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు వారిపైన కేసు నిరూపణ కాలేదని చెప్పి తీర్పు జరగడం జరిగింది. మిగతా 4 నిందితులపైన కేసును నిరూపణ ప్రూవ్ అయింది కాబట్టి వారిపైన ఒక్కొక్కరిపైన 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది. అంటే నిందితులు ఈ రోజే జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అప్పీల్కి వెళ్ళే అవకాశం ఇస్తుంది. అప్పీల్కి పోయినా కూడా ఈరోజు కంపల్సరీ జైలుకి వెళ్ళాలండి. హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారు బెయిల్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఈరోజు నేరుగా జైలుకి కంపల్సరీ నేరుగా జైలుకి వెళ్ళాలి. ఇక్కడ బెయిల్ అనే ఆప్షన్ లేదు. మోర్ దెన్ 3 years తర్వాత ఇక్కడ ఈ కోర్టుకు బెయిల్ ఇచ్చే అవకాశం కానీ పవర్ కానీ లేదు. అంటే ఇప్పుడు సిబిఐ ఎలాంటి వాదనలు వినిపించింది, ఛార్జ్షీట్ రూపంలో ఎలాంటి ఆధారాలు కోర్టు వారు 219 సాక్షులను విచారించిన తర్వాత డాక్యుమెంటరీ ప్రూఫ్ తర్వాత ఓరల్ ఎవిడెన్స్ పెట్టిన తర్వాత ఈరోజు కోర్టుకు సమర్పించిన తర్వాత సిబిఐ వాదనతో కోర్టు ఏకీభవించిన తర్వాత 5 నిందితులపైన ఇంక్లూడింగ్ కంపెనీ పైన కేసును ప్రూవ్ అయిందని చెప్పేసి ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది. అంటే గాలి జనార్దన్ రెడ్డి కూడా అభ్యర్థించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 3.5 సంవత్సరాల శిక్ష అభ్యర్థించారు. కాకపోతే 7 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది కాబట్టి వారు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ కూడా ప్రూవ్ అయ్యి సుప్రీంకోర్టులో కూడా ప్రూవ్ అయితే ఆ యొక్క ఏదైతే జైలుకి వెళ్ళిన పీరియడ్ ఉందో అది సెటాప్ కిందకి వెళ్ళిపోయి మిగతా పీరియడ్ జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అయితే మైనింగ్ కేసులో, అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరొక 4గురికి కంపెనీతో పాటు మొత్తం శిక్ష ఖరారు చేయడం జరిగింది. 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఫైన్ కూడా విధించడం జరిగింది. అక్రమ మైనింగ్కు పాల్పడి ప్రజాధనాన్ని కొల్లగొట్టారనే సిబిఐ వాదనలు ఏకీభవించి తీర్పు వెల్లడించిందని చెప్పేసి కూడా న్యాయవాది వెంకటేశ్వరరావు తెలపడం జరిగింది. నేరుగా ఈ కేసులో అప్పీల్కి కూడా వెళ్లే అవకాశం తర్వాత ఉంటుంది. వీలైతే ప్రస్తుతం చెంచల్ కూడా జైలుకి తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎందుకంటే నాంపల్లి కోర్టుకు 3 సంవత్సరాల శిక్ష కంటే ఎక్కువ శిక్ష విధిస్తే బెయిల్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి నేరుగా నిందితులని కోర్టులోనే అదుపులోకి తీసుకొని జైలుకి తరలిస్తారు. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకి అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా న్యాయవాది చెప్తున్నాడు. OMC అక్రమ మైనింగ్ పై 2009లో కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత IAS అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్, 2004-2009 మధ్యలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చింది. మొత్తంగా ఈ కేసులో 9 మందిని నిందితులుగా చేర్చింది. A1గా బివి శ్రీనివాస్ రెడ్డి, A2గా గాలి జనార్దన్ రెడ్డి, A3గా గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్, A4గా OMC మైనింగ్ కంపెనీ, A5గా లింగారెడ్డి, A6గా IAS శ్రీలక్ష్మి,
A7గా మెఫజ్ అలీఖాన్, A8గా మాజీ ఐఏఎస్ కృపానందం, A9గా సబితా ఇంద్రారెడ్డి పేర్లను చేర్చింది. ఈ కేసులో భాగంగా నాంపల్లి సిబిఐ కోర్టు 219 మంది సాక్షులను విచారించింది. 3,337 పత్రాలను పరిశీలించింది. 15 ఏళ్ల తర్వాత తుది తీర్పు ప్రకటించింది. మైనింగ్ చేయాలంటే ఇల్లీగల్ మైనింగ్ చేసి ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకురావాలి. ఏ ప్లేస్ నుంచి తీసుకొచ్చారనేది సింగిల్ ఎవిడెన్స్ కూడా లేదు. కానీ ఓవరాల్గా జనరల్గా వీళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేశారు, వేరే కర్ణాటక స్టేట్లోంచి తీసుకొచ్చారు ఐరన్ ఓర్ అని చెప్పారు. కానీ కర్ణాటకలో ఏ మైన్ నుంచి తీసుకొచ్చారు, మరి ఏ మైన్ నుంచి ఎంత తీసుకొచ్చారని మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. ఇస్ ఓన్లీ అ కన్విక్షన్ వాజ్ గివెన్, బోరల్ కన్విక్షన్ మాత్రమే. ఎందుకంటే మెయిన్ అలిగేషన్ ఈజ్ ఇల్లీగల్ మైనింగ్. ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడ చేశారు, ఎంత చేశారు అనే దానికి దెర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్. 866 కోట్లు అనేది వాళ్ళు వే క్యాలిక్యులేషన్స్. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత మెటీరియల్ తీసుకొచ్చారు, అది ఇల్లీగల్గా తీసుకొచ్చారు, దాని అమౌంట్ 884. అసలు మేము రికార్డు ప్రకారము మా వాళ్ళే ఎగ్జామ్ చేశారు. ఏంటంటే మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్కి ఇచ్చారు. మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్ ప్రకారం రికార్డ్స్ ప్రకారము 1,52,00,000 మెట్రిక్ టన్స్ మేము రేజ్ చేశామని చెప్పి మనకి మన కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చెప్పారు. మేము లీగల్గా యాజ్ పర్ ది ఏడిఎం రికార్డ్స్ విత్ పర్మిట్స్ 1,40,00,000 పర్మిట్స్ ఉన్నాయి.